స్వామి చల్లగా వద్దులు బాబు. స్వామి మీ పట్టణం మీ పేరు చెప్పండి. మానకరి వాసమైన వెండికొండ అంటారు. వెండికొండ తెలియదా? మానవమైన పట్టణమైన కైలాసగిరి అంటారు బాబు. మీ పట్టణము కైలాసగిరి. అందులో మన మీ పేరు స్వామి. మా నామదేశమైన త్రినేత్రధారి అంటారు. అంటే గుడ్డోడా? తెలియదా? నంది వాహనుడా తెలుగ భక్త నందీశ్వరుడు అంటారు. నందీశ్వరుడు అంటే తెలియదు స్వామి. తెలియదా? తెలియదు. గర్లకట్టుడు అంటారు. కమలి మనోహరుడు అంటారు. ఇంకా ఇలా అన్న తెలియదా? మానికమైన నామమైన కుండల మీద పరమోష పోష అన్నపిండ బ్రహ్మాండములో మా యొక్క నామార్థమైన ఈ ప్రజలందరూ పిలిచే పేరు బోలా శంకరుడు అంటారా? ఓహో, భోగే శంకరు కాదు. బోలా మీద నువ్వేగా మా భక్తులు అంతేనా? మొన్న వచ్చినగా మా ఊరికి ఆటో వేసుకొని ఇద్దరు బోళ్ళు రాత్రి బోళ్ళు తీసుకొని మైకి పెట్టుకుని అమ్మలారా అక్కలారా మీ ఊరికి వచ్చింది, మీ వాడికి వచ్చింది, మీ ఇంటి ముందుకు వచ్చింది, ఈ ప్రసాదం తీసుకురండి, ఇద్దరు గిద్దరు తీసుకోండి అంటాను. వారు మా భక్తులు బాబు. భక్తులా? బోలా శంకరుడు నువ్వు? బోలా శంకరుడు పేరు నాకు ఎలా వచ్చిందంటే భక్తులు శత్రులైనా సరే మిత్రులైనా సరే వెనక ముందు ఆలోచన లేకుండా వరాలు ఇస్తుంటారు. కావున భక్తులందరూ నన్ను కర్మ లేని వారు బోలా శంకరుడిని పిలుస్తారు. పరమేశ్వరుడు స్వామి. అవును బాబు. స్వామి మరి నీకు అది అయిందా? ఏంటది? పెళ్లి అర్థమయ్యాదా? నా కళ్యాణం ఏనాడు జరిగాలి. అయిందా? పచ్చటి పదిలో తల మంచుకొని తాళి కట్టించుకున్న పార్వతి దేవి యొక్క భార్య. కానీ నాకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య పార్వతి, చిన్న భార్య గంగా భవాని. బాబు నువ్వు ఇద్దరు చేసుకుంటే నేనేమన్నా సామాన్యుడు నిన్ను చూసి నేను చేసుకుంటే ఇద్దరు నా కర్మ పాడుగాను. నేను చేసుకున్న నా కోసం చూసుకో తెలంగాణ మొత్తం నా కోసం చూసుకో. ఇక నా చిన్న భార్య అంటుందిగా స్వామి శంకరునికి ఇద్దరు భార్యలు, నీకు ఇద్దరు భార్యగా మేము. శంకరుడు చిన్న భార్య గంగభవాని, శంకరుడు తలకాయ మీద కుప్పలు కూర్చుండ పెట్టుకున్నాడు. నేను కూడా నీ చిన్న భార్య నీ తలకాయ మీద కూర్చుంటా, నీ తలకాయ మీద కూర్చుంటా, దాని తెలంగాణ నిద్రపోతా నిన్నెక్కుతా నిన్నెక్కుతా ఓసి చేస్తకుండా ఓసి పాడకుండా ఈ ఎక్కువ బుద్ధి నీకెందుకు వచ్చింది? గంగా భవాని కాబట్టి శంకరు కొప్పలో కూర్చొని చల్లటి నీరు వస్తున్నాయి మీద పాడకుండా జక్కకుండా నా మీద కూర్చొని ఏం పోతాయని అని నేను అనుమానం వచ్చి అడిగితే అంతగా ఆమె దగ్గర ఉన్న ఆమె పోతుంది, నా దగ్గర నీరు పోతాను. గౌరీ మనోహరుడా మాయా కరుణా మాయా నాకు ఇద్దరు భార్యలు కలరురా స్వామి. మరి నీకు పుత్ర సంతానం? సంతానమా? నలుగురు కుమారుడు కుమార్తె కలదు. వాళ్ళ పేర్లు? మా కుమారులు వీరవధుడు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి. నా వరప్రతము చేత జన్మించిన వాడైనా ఆ వరపుత్రుడు కంఠమామహేశ్వర స్వామి మా కుమారుడే బాబు. కంఠమామహేశ్వరుడు. మరి ఆడబిడ్డ సంతానం ఉన్నదా? ఆ వేగుల వాడలు ఉన్న ఇలగౌరి మా యొక్క కుమార్తెరా. ఇలగౌరి నీ కుమార్తెరా? పొద్దున్నే కనబడే వరంగల్ బస్ స్టాండ్ 20 రూపాయలు గిరిపి అంటే 40 రూపాయలు ఇచ్చి 2 కొనుక్కున్న 20 రూపాయలు. ఫోన్ వేసుకున్న తల్లి కూడా 2 కొనుక్కొచ్చి
అరే నా కుమార్తె వేమలవాడలోనే ఉంటున్నారు బాబు. అవరాలా వాడే కాక ఈ పృథివిలో ఉండబడిన స్త్రీలు పురుషులు మొత్తం కూడా మా కొడుకులు మా బిడ్డలు లాంటి వారేనా? అంటే ఈ ప్రపంచంలో అందరినీ కొడుకులు నీ బిడ్డలేనా? అంటే మరి మా తాత ఏం కావాలి? తాత నా కుమారుడు. మా తాత మరి మా నాన్న? మీ నాన్న కూడా నా కుమారుడే. మా డాడీ, మా ఫాదర్, మా అయ్య, మా బాబు, మా నాయన. మరి పదాలు వేరు